నేను ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ చూద్దాము ఆశ్రమాన్ని అనుకొని వచ్చాను నేను. అసలు ఎలా ఉంది, కానీ ఈరోజు మాత్రం గుర్తుంచుకొని ఖచ్చితంగా చూడాలి. అసలు ఇక్కడ ఏమేమిటి, అసలు మనం ఏమి సహాయం చేయలేస్తాము, ఫస్ట్ ఇది చూద్దాము అన్నట్టుగా వచ్చాము. కానీ మేము అనుకున్న దానికంటే ఇది ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది. ఏదో మామూలుగా రేకుల షెడ్ వేసి ఇట్లా ఉన్నదేమో అనుకున్నాము, కానీ ఇంత బాగుంది అనుకోవటం అనేది ఇది చూశాకనే అనిపించింది. దాన్ని తెలుసుకొని మేము ఏం చేయగలుగుతాము, ఇక్కడ వీళ్ళకి మతిస్థిమితం లేకుండా చాలామంది వాళ్ళని చూస్తుంటే అసలు కష్టమే వాళ్ళని మేనేజ్ చేయటము. కానీ చాలా నీట్గా ఉంది అనిపించింది అసలు నిజంగానే. వాళ్ళకి తినిపించడం కానీ, వాళ్ళకి బయటికి పోవాలన్నా ఇంకంతా ఏది చేయాలన్నా కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ నాకు అక్కడ నేను చూసినప్పుడైతే ఏమీ నీట్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళకైతే మైండ్ లేదు, పడుకుంటున్నారు, లేస్తున్నారు, తిరుగుతున్నారు, ఏదేదో చేస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళని చేరదీసి ఇంత మంచిగా చూస్తున్నారంటే చూసినాక నాకైతే చాలా హ్యాపీగానే అనిపించింది. ఆశ్రమంకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎంతో నీట్గా అనిపించింది ఉన్నది. ఇంత నీట్నెస్ తోటి మెయింటైన్ చేయటం అంటే అది మతిస్థిమితం సరిగా లేని వాళ్ళని పెట్టుకొని చిన్నపిల్లల్ని సాకినట్లుగా సాకితే కానీ ఆశ్రమంలో నీట్నెస్ అనేది మెయింటైన్ చేయలేరు. చిన్నపిల్లలకి ఎంత కష్టమో మెయింటైన్ చేయటం, ఇక్కడ వీళ్ళని మెయింటైన్ చేయటం కూడా అంత కష్టం. వీళ్ళందరికీ ఇక్కడ పని వాళ్ళకి చేసిన స్టాఫ్కి వీళ్ళందరికీ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. బిల్డింగ్ కూడా నూతనంగా కట్టారని చెప్పారు. ఈ బిల్డింగ్ ఇంత మంచి కట్టినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడి అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.